హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఏపీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఈరోజు మనకు రావడం జరిగిందండి. సో అంతేకాకుండా నోటిఫికేషన్ అయితే మనకు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లోనే ఆల్మోస్ట్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటించడము జరిగింది. మరి దీనికి తగ్గట్లుగా మనము మన ప్రిపరేషన్ని బూస్టప్ అయితే చేయాలి. ఓకేనా? నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ కదా, నేను నెక్స్ట్ మంతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తా అంటే సో ఇక అది అక్కడే ఆగిపోతుందండి, ముందుకెళ్ళదు బండి. ఓకేనా? సో ముందు నుంచే మన ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తే అందరికంటే ముందు వరుసలో ఉండొచ్చు. ఓకేనా? సిలబస్ అనేది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో మరి మన యాప్లో, ఆర్కే ట్యుటోరియల్ యాప్లో, ఓకేనా, కేటగిరీ 1కు సంబంధించిన ఉద్యోగాలకు కంప్లీట్ కోర్స్ అయితే అందిస్తున్నామండి. ఓకే, ఒకసారి అయితే డెమో క్లాసెస్ వినండి, దాని గురించి క్లియర్గా చూద్దాము. ఓకే, మరి ఈరోజు నార్మలైజేషన్ అంటే ఏంటి అని చెప్పేసి చాలామంది క్వశ్చన్స్ అయితే అడిగారండి. గ్రామ వార్డు సచివాలయాల్లో మనకు ఒకే పరీక్ష ఉండదు, ఇక ఒక పరీక్ష ఉండదు, షిఫ్టుల వారీగా 20 రోజులు కండక్ట్ చేయబోతున్నారండి పరీక్ష. ఎన్ని రోజులు? 20 రోజులైతే పరీక్షను కండక్ట్ చేయబోతున్నారు. ఓకే, మరి ఆ 20 రోజులు ఒకే విధంగా ఉంటుందా అండి? ఒకే పేపర్ 20 రోజులు ఇస్తారా? ఇవ్వరు కదా. సో 20 రోజులకు ఒక్కో పేపర్ను డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఏ రోజు పేపర్ ఎలా ఉంటుందో ఎవరికి కూడా తెలియదు. మరి చూద్దాం దాని గురించిన వివరాలు. గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్కి గాను మరి నిరుద్యోగ అభ్యర్థులకు, అంతేకాకుండా నిరుపేద అభ్యర్థులకు పండుగ సందర్భంగా మంచి ఆఫర్ అయితే మన యాప్లో లాంచ్ చేయడం అయితే జరిగిందండి. కేటగిరీ 1 కంప్లీట్ కోర్సు మరియు అన్ని కేటగిరీలకి పేపర్ 1కి పర్ఫెక్ట్ కోర్స్ అండి. ఇది కేవలం 500 రూపీస్కే మీకు 6 మంత్స్ వ్యాలిడిటీకి అయితే అందచేయడం జరుగుతుందండి. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం రెండు కూడా ఉంటాయి, అందరు గమనించాలి. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం బైలింగ్వల్లో ఉంటాయండి క్లాసెస్. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ అయితే మీకు ఇక్కడ టీచ్ చేయడం జరుగుతుంది. సో గైస్, వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్, మంచి ఆఫర్ ఇది. 2000 రూపీస్ ఉండేటువంటి కోర్స్ని కేవలము 500కే ఇస్తున్నాము. యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో క్లాసెస్ వినండి, ముందు మీకు కంపల్సరిగా నచ్చుతాయి. సో గైస్, మీరు ఇప్పుడు కనుక తీసుకుంటే ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉంటాయండి, పర్ఫెక్ట్గా మీరైతే ప్రిపేర్ అవ్వచ్చు. డెమో క్లాసెస్ చూస్తే కనుక మీరు షాక్ అవుతారు, అంత పర్ఫెక్ట్గా క్లాసెస్ అనేవి ఉంటాయి. ఓకేనా? వాటితో పాటుగా పీడిఎఫ్ మెటీరియల్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది, యాప్లో చదువుకోవచ్చు మీరు ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి అందరికీ కూడా. వెంటనే కోర్స్ అయితే తీసుకోండి, లేట్ చేయొద్దు. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, ఆల్ ది బెస్ట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి క్లియర్గా ఫిబ్రవరిలో నోటిఫికేషన్, 20 రోజులకు పైగా పరీక్షలు నిర్వహణ అంటూ క్లియర్గా ఇచ్చారు. ఈసారి 7-8 లక్షల మంది అప్లై చేస్తారు అని చెప్పేసి అయితే ఇక్కడ మనకి ఇచ్చారు. కానీ ఆ సంఖ్య చాలా ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే, ఇంతకుముందు ఏంటంటే ఒకసారి మనం అప్లై చేస్తే, కేటగిరీ 1కి అప్లై చేస్తే మనము అన్ని ఎగ్జామ్లకు ఒకే పరీక్ష నిర్వహించేవారు. సో దాని ద్వారా జస్ట్ ఒక 200 ఉండేటప్పుడు 250 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీతో కలిపి అవి కడితే సరిపోయేదండి. ఇప్పుడు అలా కాదు, కేటగిరీలో ఎన్ని ఉద్యోగాలు ఉంటే అన్ని ఉద్యోగాలకు పే చేయాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ కేటగిరీ 1 తీసుకున్నాం అనుకోండి, పంచాయతీ కార్యదర్శి ఉంటుంది, ఉమెన్ పోలీస్ ఉంటుంది, వెల్ఫేర్ అసిస్టెంట్ ఉంటుంది, అడ్మిన్ అసిస్టెంట్ ఉంటుంది. ఓకేనా? ఎడ్యుకేషన్ అసిస్టెంట్, ఇవన్నిటికి కూడా మనం అప్లై చేయాలనుకుంటే ప్రతి జాబ్కి మనం సపరేట్గా అప్లై చేయాలి, సపరేట్గా ఫీ పేమెంట్ అనేది చేయవలసి ఉంటుంది. ఇది కొంచెం భారమే అండి నిజంగా చెప్పాలంటే కదా. మరి అన్నిటికి కూడా మనం పే చేయాల్సి అయితే ఉంటుంది. మరియు ఈసారి మనం కంప్యూటర్లో ఎగ్జామ్ రాయవలసిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఓకేనా? కొంతమంది సెంట్రల్ ఎగ్జామ్స్కి రాసిన వాళ్ళకైతే నో ప్రాబ్లం, వాళ్ళకి ఆల్రెడీ ఒక అనుభవం అయితే ఉంటుంది. అంతేకాకుండా ఇటీవల కోర్ట్ ఎగ్జామ్కి కూడా కొంతమంది ఎగ్జామ్ రాశారు. సో వాళ్ళకు కూడా మరి ఇది తెలిసే ఉంటుంది. కానీ కొత్త వాళ్ళకు కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. సో నేను క్లియర్గా చెప్తాను ఏ విధంగా ఉంటుందని, ఒక డెమో కూడా మీకు వీడియో రూపంలో అయితే అందజేస్తాను. మరి నార్మలైజేషన్ అంటే ఏంటి అంటే, ముందుగానే చెప్పాను, 20 రోజులు పరీక్షలు కండక్ట్ చేస్తారు. 20 రోజుల పేపరు ఒకే విధంగా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రోజులో 3 షిఫ్టులు పెట్టారనుకోండి ఫ్రెండ్స్, 3 షిఫ్టులు, ఒక ఎగ్జామ్ ఉందండి ఒక రోజు.
ఓకేనా. ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్ ఎగ్జామ్ ఒక రోజు ఉందండి. 3 షిఫ్టుల్లో కండక్ట్ చేశారు ఎగ్జామ్. షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3. షిఫ్ట్ 1 చాలా హార్డ్ వచ్చిందండి, చాలా అంటే చాలా హెవీగా హార్డ్ వచ్చింది. షిఫ్ట్ 2 అసలు చాలా డెడ్ ఈజీగా వచ్చిందండి. డెడ్ ఈజీ అంటే ఫస్ట్ షిఫ్ట్కి సెకండ్ షిఫ్ట్కి ఎంత తేడా ఉంది చూసారా, డెడ్ ఈజీ వచ్చింది అనుకుందాం. ఇక థర్డ్ షిఫ్ట్ మోడరేట్గా వచ్చిందండి, మరి హార్డ్ కాదు మరి ఈజీగా లేకుండా వచ్చింది. ఇప్పుడు ఏంటి అండి, మరి ఫస్ట్ షిఫ్ట్ రాసిన వారు చాలా నష్టపోతారు ఎందుకంటే హార్డ్ వచ్చింది. సెకండ్ షిఫ్ట్ వారికి చాలా మంచి మార్క్స్ వస్తాయి, బెనిఫిట్ అవుతారు. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని నార్మలైజేషన్ అనేది చేస్తారు. ఓకేనా. ఆ రోజు నిర్వహించినటువంటి పరీక్షలో ఓకే ఏ ఎగ్జామ్ అనేది హార్డ్ వచ్చింది, ఏ ఎగ్జామ్ అనేది ఈజీ వచ్చింది అని చెప్పేసి మార్కులను ఈక్వల్ చేస్తారండి. ఓకేనా. సో హార్డ్ వచ్చిన పేపర్లో మార్కులు తగ్గించడము, ఈజీ వచ్చిన పేపర్లో హార్డ్ వచ్చిన పేపర్ వాళ్ళకి మార్కులు పెంచడము, సో ఈజీ వచ్చిన వాటిలలో తగ్గించడం లాంటివి చేస్తారు. దానికో సపరేట్ క్యాలిక్యులేషన్ అనేది ఉంటుందండి. సో ఏదో మామూలుగా ఏదో 5 మార్కులు కలుపుదామని ఉండదు, దానికో సపరేట్ ఫార్ములాస్ ఉంటాయి. సో ప్రొసీజర్ ప్రకారం అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అసలు ఎవరికి ఎన్ని మార్కులు వస్తున్నాయో మన కీ చూసుకుంటే మాత్రం తెలియదు. ఎగ్జామ్ రాసిన తర్వాత నార్మలైజేషన్ ప్రక్రియ అయిపోయిన తర్వాతనే మనకు ఒక అవగాహన వస్తుంది మనకి ఎన్ని మార్కులు వచ్చాయి అని. సో అంతా కొంచెం టిపికల్గా ఉంటుందండి, ఇదంతా కూడా కొంచెం గందరగోళంగానే ఉంటుంది. నిజం చెప్పాలంటే సెంట్రల్ ఎగ్జామ్స్లో ఇదే కండక్ట్ చేస్తారు ఎప్పటికీ, ఆన్లైన్ షిఫ్ట్లు కాబట్టి ఆర్ఆర్బీ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, అలాంటి ఎగ్జామ్స్లో. ఇటీవల హైకోర్టు ఎగ్జామ్లో కూడా అదే జరిగింది. సో హైకోర్టు ఎగ్జామ్స్ కూడా రిజల్ట్స్ అనేవి ఇంకా జరుగుతూనే ఉన్నాయండి, నార్మలైజేషన్ ప్రక్రియ అవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడు ఇస్తారనేది ఇంకా తెలియదు. సేమ్ సిచ్యువేషన్ ఏపీ సచివాలయ ఎగ్జామ్స్ కూడా జరగబోతుంది. ఓకేనా. మరి ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి సో మనకు గత 2 ప్రీవియస్ ఎగ్జామ్స్ని కనుక చూసుకున్నట్లయితే చాలా టఫ్ ఇచ్చారు. ఏపీ గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి మొదటి మరియు రెండవ నోటిఫికేషన్లు. మరి ఆన్లైన్ ఎగ్జామ్లో ఏ విధంగా ఉండబోతుందంటే క్వశ్చన్స్ మరీ అంత డిఫికల్ట్గా ఉండవండి. ఓకేనా. సో మరీ అంత టిపికల్గా ఉండవు, అంత డిఫికల్ట్గా కూడా ఉండవు, మోడరేట్గానే ఉంటాయి. అంతేకాకుండా స్టేట్మెంట్ మాదిరిగా ఎక్కువ ఇవ్వరు గత హైకోర్టు ప్రశ్నపత్రాలని కనుక చూసినట్లయితే. ఓకేనా. క్వశ్చన్స్ బాగానే ఉంటాయి అర్థమయ్యే విధంగానే, కానీ మనకు తెలియకుండా ఇస్తారు. ఓకే, ఆ విధంగా అయితే ఉంటుందండి. షిఫ్ట్ల వారిగా అయితే కండక్ట్ చేస్తారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, తెలుసుకోవాలి. అంతేకాకుండా కంప్యూటర్ గురించి పరిజ్ఞానం లేని వారి గురించి కూడా నేను చెప్తానండి. ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, మనం ఏ విధంగా రాయాలి, అప్రోచ్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను. సో ఎవరైతే అభ్యర్థులు సీరియస్గా సచివాలయం, గ్రామ వార్డు సచివాలయం ఈ 3వ నోటిఫికేషన్లో నాకు ఒక ఉద్యోగం ఖచ్చితంగా రావాలి అనేటువంటి పట్టుదలతో ఉన్నారో వారి కోసమే, నిరుపేద విద్యార్థుల కోసము కేవలం 500 రూపాయలకే కంప్లీట్ కేటగిరీ 1 కోర్సు లాంచ్ చేశాం. ఏదో లాంచ్ చేయడం అంటే ఏదో 4 క్లాసులు చెప్పి వదిలేయడం కాదు, ఏదో ఒక ఫ్యాకల్టీతో చెప్పించడం కాదు. లెజెండరీ ఫ్యాకల్టీ, ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించాం. మీరు సిలబస్ను ముందు పెట్టుకొని అన్ని క్లాసెస్ చూడవచ్చు. యాజ్ పర్ ద సిలబస్ ప్రకారము పార్ట్ ఏ, పార్ట్ బి క్లాసెస్ ఉంటాయి కేటగిరీ 1 వారికి. మరి మిగతా మా పరిస్థితి ఏంటండి, కేటగిరీ 2, కేటగిరీ 3 అంటే పార్ట్ ఏ మీకు యూస్ఫుల్. ఓకేనా, పార్ట్ ఏ మోస్ట్ యూస్ఫుల్. ఎందుకంటే కేటగిరీ 2, కేటగిరీ 3 అభ్యర్థులకి ఆ క్లాసెస్ అనేవి దొరకడం చాలా చాలా కష్టం అండి. ఓకేనా, బుక్స్ దొరుకుతాయి బయట, కొనుక్కోవచ్చు. లేదా మ్యాక్సిమం నేను కూడా ట్రై చేస్తాను మ్యాక్సిమం ఫ్యాకల్టీతో చెప్పించడానికి కుదిరితే. ఓకేనా, ఐఎమ్ నాట్ షూర్ బట్ ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఇప్పుడు మాత్రము మన కోర్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు. నోటిఫికేషన్ వచ్చాకే చూద్దామంటే నేను ముందే చెప్పాను కదా, అది వీలు కాదు, చదవలేరు. ఓకే, సో థ్యాంక్ యూ అండి. మరందరికీ నార్మలైజేషన్ ప్రక్రియ అంటే తెలిసింది అని అనుకుంటున్నాను. గెట్ రెడీ ఫర్ అటాక్. ఓకే, సిలబస్ అంతా కూడా చదివి రెడీగా ఉందాం. ఓకేనా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్.